మనం కూడా క్రైస్తవ యవనస్తులు కానీ లేదా విశ్వాసులు కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో చెప్పనా, ఎప్పుడైతే మనం దేవునికి దగ్గర అవ్వాలనుకుంటామో అప్పుడే మనల్ని వెనక్కి లాగే పరిస్థితులు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం స్టార్ట్ చేయాలనుకుంటావో అప్పుడే అపవాదిగాడు నిన్ను టార్గెట్ చేసి మరి పదే పదే దేవునిలో ఎదగకుండా, క్రీస్తునందు విశ్వాసంతో ముందుకు సాగకుండా వెనక్కి ఎలా లాగాలా అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎలా లాగుతాడండి అని అంటే, అప్పటి వరకు మంచిగా ఉన్న వ్యక్తి యొక్క జీవితంలోనికి ఉన్నట్టుండి కష్టాలు వచ్చిపోయినాయి అనుకోండి, ఆదివారం ఆరాధనకి వెళ్ళేవాడు కూడా ఏం చేస్తాడో తెలుసా, నాకున్న కష్టాలను బట్టి బాధలను బట్టి నేను చర్చికి రానన్నాడు. కష్టాలు వచ్చినాయని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. అప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో చెప్పనా, ఇలా ఎందుకు జరుగుతుంది నా జీవితంలో అని అంటే, నిన్ను దేవునికి దూరం చేయడానికి, నువ్వు విశ్వాసంలో ఎదగకుండా చేయడానికి ఇది అపవాదిగాడు చేస్తున్న ప్రయత్నం. ఎవరు చేస్తున్న ప్రయత్నం చెప్పండి? అపవాదిగాడు చేస్తున్న ప్రయత్నం. ఇది విశ్వాసులుగా మనకు గుర్తుండాలి.